హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేసాం కదా. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఆల్రెడీ మనం 10th క్లాస్లో ఏం నేర్చుకున్నామమ్మా? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి ఎక్యూట్ యాంగిల్స్ దగ్గర నేర్చుకున్నాం. ఇప్పుడు వాటిని ఎక్స్టెండ్ చేసి నేర్చుకుంటాం. అయితే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి వేటికి చెప్పుకున్నామమ్మా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ యొక్క రేషియోసే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అని చెప్పుకున్నాం కదా. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే, ఏమైతే మనం 10th క్లాస్లో నేర్చుకున్నామో అవన్నీ ఈరోజు ఒకసారి రివైజ్ చేద్దాం. ఓకేనా? చూడండి, అయితే మనం ఏం నేర్చుకున్నాం? ఈ విధంగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది తీసుకుంటే గనక ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి ఏం చెప్పుకున్నాము? ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రేషియోసే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అని చెప్పుకున్నాం. అండ్ యాంగిల్ అనేది ఏమంటున్నాం? ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటమ్మా మీనింగ్? ఇప్పుడు సపోజ్ ఇక్కడ టీటా అనేది ఎక్యూట్ యాంగిల్ తీసుకున్నాను అనుకోండి, ఆ టీటా యొక్క వాల్యూ అనేది ఏ విధంగా ఉంటుంది? 0 to 90 degrees మధ్య ఉంటుంది. ఓకేనా? సో మనం అక్కడ నేర్చుకున్నవన్నీ కూడా ఎక్యూట్ యాంగిల్ దగ్గరే కదా. సో ఒకసారి చూడండి. అయితే ఇప్పుడు ఈ టీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఆపోజిట్ టు టీటా అని చెప్పుకుంటాం. సైడ్ ఆపోజిట్ టు టీటా. అండ్ ఈ బిఏ అనేది ఏంటి? ఈ టీటా అనే యాంగిల్కి ఎడ్జసెంట్గా ఉంది. అంటే ఇదేమని చెప్తాం? సైడ్ ఎడ్జసెంట్ టు టీటా అని చెప్పుకుంటాం. ఓకే, ఈ ఏసీ అనే దాన్ని ఏమంటాము? హైపోటెనస్ అంటాం. ఓకేనా? సో మనం రేషియోస్ అనేవి ఏ విధంగా నేర్చుకున్నామమ్మా? సైన్ టీటా అంటే ఏం నేర్చుకున్నాం? సైడ్ ఆపోజిట్ టు టీటా బై హైపోటెనస్. ఏం నేర్చుకున్నాం? సైడ్ ఆపోజిట్ టు టీటా బై హైపోటెనస్ అనేది ఏం చెప్పుకున్నాం? సైన్ టీటా అని చెప్పుకున్నాం. ఇక్కడ టీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి? బీసీ బై హైపోటెనస్ ఏంటి? ఏసీ. ఓకేనా? అర్థమైందా? అదేవిధంగా కాస్ టీటా అంటే ఏం చెప్పుకున్నాం? సైడ్ ఎడ్జసెంట్ టు టీటా బై హైపోటెనస్. ఇక్కడ ఎడ్జసెంట్గా ఉన్న సైడ్ ఏంటమ్మా? టీటాని గమనించండి అమ్మా. టీటాకి ఎడ్జసెంట్గా ఉన్న సైడ్ ఏబి. ఓకే, సో బై హైపోటెనస్ ఏంటి? ఏసీ. ఇది కాస్ టీటా. అదేవిధంగా టాన్ టీటా అంటే ఏం చెప్పుకున్నాం? టాన్ టీటా అంటే సైడ్ ఆపోజిట్ టు టీటా బై సైడ్ ఎడ్జసెంట్ టు టీటా. సో ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి? బీసీ. ఎడ్జసెంట్గా ఉన్న సైడ్ ఏబి. సో టాన్ టీటా ఏమవుతుంది? బీసీ బై ఏబి అవుతుంది. ఓకేనా? అర్థమవుతుందా? మరి కొసికెన్ టీటా అంటే ఏం తెలుసు? కొసికెన్ టీటానే మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 1/sin టీటా అని రాయొచ్చు. ఇక్కడ సైన్ టీటా అంటే ఏం తెలుసు? సైడ్ ఆపోజిట్ టు టీటా బై హైపోటెనస్ తెలుసు. 1/, అన్నారు కాబట్టి రెసిప్రోకల్ తీసుకోండి. హైపోటెనస్ బై సైడ్ ఆపోజిట్ టు టీటా అవుతుంది. హైపోటెనస్ బై సైడ్ ఆపోజిట్ టు టీటా. దేని వాల్యూ? కొసికెన్ టీటా వాల్యూ. అదేవిధంగా సీకెన్ టీటా అంటే ఏమవుతుంది? సీకెన్ టీటా అంటే 1/cos టీటా. 1/cos టీటా. కాస్ టీటా అంటే ఏం తెలుసు? ఇక్కడ సైడ్ ఎడ్జసెంట్ టు టీటా బై హైపోటెనస్. అంటే రెసిప్రోకల్ ఏమవుతుంది? హైపోటెనస్ బై సైడ్ ఎడ్జసెంట్ టు టీటా. సైడ్ ఎడ్జసెంట్ టు టీటా అవుతుంది. ఓకేనా? అర్థమవుతుందా? మరి కాట్ టీటా అంటే ఏం తెలుసు? 1/tan టీటా. కాట్ టీటా అంటే ఏం తెలుసు? 1/tan టీటా. టాన్ టీటా అంటే ఏంటి? సైడ్ ఆపోజిట్ టు టీటా బై సైడ్ ఎడ్జసెంట్ టు టీటా. సో కాట్ టీటా ఏమవుతుంది? రెసిప్రోకల్. అంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకేనా? అర్థమైందమ్మా? గుర్తుకొచ్చాయి కదా. సో ఒకసారి చూడండి. ఇక్కడ ఈ స్లైడ్లో నేను ఆ ఫార్ములాస్నే ఒకసారి ఇచ్చానమ్మా. మీరు ఒకసారి అన్నీ గమనించండి. ఓకే, ఇంపార్టెంట్ అమ్మా. ఇవి మనం ఏదైతే నెక్స్ట్ వచ్చే ట్రిగ్నోమెట్రిక్ సంబంధించి ప్రాబ్లమ్స్ చేస్తామో వాటన్నిటికీ కూడా ఈ రేషియోస్ అనేవి బేస్ కింద ఉపయోగపడతాయి. సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసికెన్ టీటా. ఓకే, చాలా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది టీటా అనేది ఎక్యూట్ యాంగిల్ అయినప్పుడే కదా ఇవన్నీ కూడా రేషియోస్. అయితే ఇప్పుడు సపోజ్ టీటా అనేది మనం 45 డిగ్రీస్ తీసుకున్నప్పుడు ఈ వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి, 60 డిగ్రీస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటాయి, 30 డిగ్రీస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటాయి, 0 డిగ్రీస్ 90 డిగ్రీస్ ఈ విధంగా కొన్ని యాంగిల్స్ దగ్గర మనం రేషియోస్ ఫైండ్ చేద్దాం. ఓకేనా? సో చూడండి అమ్మా, ఇప్పుడు టీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్ తీసుకున్నా. 45 డిగ్రీస్ దగ్గర రేషియోస్ ఫైండ్ చేద్దాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ విధంగా తీసుకుంటున్నానమ్మా, ABC. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ టీటా ఏంటి 45 డిగ్రీస్ తీసుకుంటున్నా. అయితే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బి యాంగిల్ ఎంత 90 డిగ్రీస్, ఏ దగ్గర యాంగిల్ ఎంత ఉంది 45 డిగ్రీస్. మనకి ట్రయాంగిల్లో ఎప్పుడు యాంగిల్స్ టోటల్ ఎంత ఉంటుందమ్మా, 3 యాంగిల్స్ యాడ్ చేస్తే టోటల్ 180 ఉంటుంది. అయితే ఇక్కడ 2 యాంగిల్స్ తెలుసు ఏంటి 45 డిగ్రీస్ ప్లస్ 90 డిగ్రీస్ టోటల్ 135. అంటే ఇప్పుడు థర్డ్ యాంగిల్ ఏమవుతుంది 180లోంచి 135 తీస్తే 45 వస్తుంది. అంటే థర్డ్ యాంగిల్ ఏమవుతుంది 45 అవుతుంది. సో ఇక్కడ ఏదైతే ట్రయాంగిల్ ఉందో ఇక్కడ 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతున్నాయి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి 45 డిగ్రీస్ అవుతుంది. సో ఇదేమవుతుంది రైట్ యాంగిల్ ఐసోలెస్ ట్రయాంగిల్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ ఏమవుతుందమ్మా రైట్ యాంగిల్ ఐసోలెస్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, సో ఇలా అయినప్పుడు సైడ్స్ అనేవి ఈక్వల్ అవుతాయమ్మా. ఏబి ఈక్వల్ టు బీసీ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే వీటిని ఏ కింద తీసుకుంటున్నా. ఓకే, ఏబి వాల్యూ ఏ అని తీసుకున్నా, బీసీ వాల్యూ ఏ అని తీసుకున్నా. ఇప్పుడు ఏసీ వాల్యూ ఏమవుతుందమ్మా, పైథాగరస్ థీరం మనకేం తెలుసు, పైథాగరస్ థీరము ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని తెలుసు కదా. ఇక్కడ ఏబీ వాల్యూ ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే ఏ స్క్వేర్ అయింది. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్. ఇదేంటి ఏసీ స్క్వేర్ వాల్యూ. బోత్ సైడ్స్ రూట్ అప్లై చేస్తే ఏసీ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ ఏ స్క్వేర్ కదా రూట్ క్యాన్సిల్ అయితే ఏ ఉంటుంది √2 ఉంటుంది. ఇది ఏసీ వాల్యూ. సో ఏ √2 వచ్చింది. ఇప్పుడు రేషియోస్ ఫైండ్ చేయండి అమ్మా. సైన్ 45 డిగ్రీస్ ఫైండ్ చేద్దాం. సైన్ అంటే మనకేం తెలుసు, సైడ్ ఆపోజిట్ టు టీటా. టీటా అంటే 45 డిగ్రీస్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అని తెలుసు కదా. ఇక్కడ ఈ 45 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి ఏ. సో ఏ బై హైపోటెనస్ వాల్యూ ఏంటి ఏ ఇంటూ √2. ఏ అనేది క్యాన్సిల్ అయితే ఇది ఏమవుతుంది 1/√2. సైన్ 45 వాల్యూ ఎంత 1/√2. మరి కాస్ 45 ఫైండ్ చేయండి. కాస్ అనేది ఏ విధంగా ఉంటుందమ్మా, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది 45 డిగ్రీస్కి ఎడ్జసెంట్గా ఉన్న సైడ్ ఏంటి ఏబి వాల్యూ ఎంత ఏ బై హైపోటెనస్ ఏ√2. ఏ అనేది క్యాన్సిల్ అయితే 1/√2 ఉంటుంది. అంటే కాస్ వాల్యూ ఏమైంది 1/√2 అయ్యింది. ఓకేనా, అర్థమైందమ్మా. నెక్స్ట్ tan 45 ఫైండ్ చేయండి. ఏమవుతుంది tan అనేది ఏ విధంగా ఉంటుంది ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇక్కడ 45 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి బీసీ అండ్ 45 డిగ్రీస్కి ఎడ్జసెంట్గా ఉన్న సైడు ఏబి. బీసీ వాల్యూ ఏంటి ఏబి వాల్యూ ఏ బై ఏ అంటే 1 అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందా. వాల్యూస్ చూసారా, ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలమ్మా. మీకు ఆల్రెడీ తెలిసినవే మరొకసారి చెప్తున్నానమ్మా. కొసికెంట్ 45 డిగ్రీస్. కొసికెంట్ని మనం ఏమని రాయొచ్చు 1/sin అని రాయొచ్చు కదా. అంటే 1/sin 45. సైన్ 45 అంటే ఇక్కడ ఏం తెలుసు 1/√2. రెసిప్రోకల్ అంటే ఏమవుతుంది √2 అవుతుంది. అండ్ సీకెంట్ 45 ఏమవుతుంది, సీకెంట్ అంటే 1/cos అని రాయొచ్చు 1/cos 45. ఇక్కడ cos 45 అంటే ఏం తెలుసు 1/√2 అని తెలుసు. రెసిప్రోకల్ ఏమవుతుంది √2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ cot 45 చూడండి. cot అంటే ఏం రాయొచ్చు 1/tan అని రాయొచ్చు. అంటే 1/tan 45. tan 45 అంటే 1 కదా. సో వాల్యూ 1 అయింది. సైన్ 45 cos 45 tan కొసికెంట్ సీకెంట్ cot 45 డిగ్రీస్ దగ్గర అన్ని రేషియోస్ ఫైండ్ చేసాం. అదేవిధంగా 60 డిగ్రీస్ 30 డిగ్రీస్ దగ్గర ఫైండ్ చేద్దాం. సో ఇక్కడ నేను ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నానమ్మా.
ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ట్రయాంగిల్లో యాంగిల్స్ టోటల్ ఎంత? 180 degrees. ఇప్పుడు అన్ని ఈక్వల్ యాంగిల్స్ 3తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? ఈచ్ యాంగిల్ 60 degrees. సో ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో ఈచ్ యాంగిల్ ఏంటమ్మా? 60 degrees ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక వర్టెక్స్ నుంచి ఈ విధంగా దానికి ఎదురుగా ఉన్న సైడ్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను. డ్రా చేసినప్పుడు ఏమైందమ్మా ఇప్పుడు? సో ఇది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అమ్మా, 60 degrees ABC. ఓకేనా? అండ్ ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను. డ్రా చేస్తే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయ్యింది. అండ్ ఇక్కడ 60 degrees యాంగిల్ కదా టోటల్, డివైడ్ చేస్తే ఇది 30 degrees ఉంటుంది, ఈ హాఫ్ 30 degrees ఉంది. ఓకే, అండ్ ఇది 60 degrees. ఇప్పుడు ఇది D అనుకోండి, అర్థమవుతుందా? ఇప్పుడు మనం 60 degrees దగ్గర వాల్యూస్ ఫైండ్ చేద్దాం. అయితే ఇప్పుడు నేను సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటాయి కదా ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ దగ్గర. నేను ఈ సైడ్స్ 2A అని కన్సిడర్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, ఇక్కడ AB అనే సైడ్ని 2 parts కింద డివైడ్ చేశాను. టోటల్ సైడ్ లెంత్ 2A ఉంది. ఈ 2 parts కింద డివైడ్ చేస్తే ఏమవుతుంది? ఈచ్ పార్ట్ యొక్క లెంత్ A అవుతుంది. ఓకేనా? అర్థమైందా? సో ఇది 2A. అయితే పైథాగరస్ థీరం నుంచి మనకి ఏం తెలుసు? ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇప్పుడు ఈ ACD అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలా? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి పైథాగరస్ థీరం అప్లై చేయండి. ఏమవుతుంది? AC² = AD² ప్లస్ DC². AD అంటే వాల్యూ ఏం తెలుసు? A² AC అంటే ఏం తెలుసు? 2A అంటే 2A² ప్లస్ DC². ఓకే, 2A² అంటే ఏం రాయొచ్చు? 4A². ఈ A²ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? -A² = DC². DC² ఏమవుతుంది? 4A² - A² అంటే 3A² అవుతుంది. స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఏమవుతుంది? DC = A√3 అవుతుంది. సో ఇక్కడ సైడ్ DC వాల్యూ ఏమొచ్చిందమ్మా? DC వాల్యూ A√3 అని వచ్చింది. ఇప్పుడు మనం రేషియోస్ ఫైండ్ చేద్దాం. ఓకే, సైన్ 60 degrees. సైన్ అంటే ఏంటమ్మా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. 60 degreesకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి? ఇక్కడ ఇది 60 degrees. ఈ 60 degreesకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి? CD. ఓకేనా? సో CD బై హైపోటెనస్ ఏంటి? AC అని తెలుసు. CD బై AC. CD అంటే ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది మనకి? A√3 బై AC అంటే వాల్యూ 2A. ఏ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? √3/2. సో సైన్ 60 వాల్యూ ఏంటమ్మా? √3/2 అయ్యింది. అదేవిధంగా కాస్ 60 ఫైండ్ చేయండి. కాస్ అంటే ఏం తెలుసు? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అని తెలుసు. ఓకేనా? ఎడ్జసెంట్ సైడ్ ఏంటి ఇక్కడ? AD. ఓకే, యాంగిల్ 60 degreesకి ఎడ్జసెంట్ సైడ్ ఏం తెలుసు? AD బై హైపోటెనస్ AC. AD వాల్యూ ఏంటి ఇక్కడ? A. AC వాల్యూ 2A. A అనేది క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? కాస్ 60 1/2 అవుతుంది. నెక్స్ట్ tan 60 ఫైండ్ చేయండి. tan 60 అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి? 60 degreesకి ఆపోజిట్ సైడ్ ఏముందమ్మా? CD బై ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? AD. CD వాల్యూ ఏమొచ్చింది మనకి? A√3 వచ్చింది. AD వాల్యూ A. అనేది క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? √3 అవుతుంది. సో tan 60 వాల్యూ √3 అయ్యింది. ఇప్పుడు కొసికెంట్ 60 ఫైండ్ చేయండి. కొసికెంట్ అంటే మనం ఏం రాయొచ్చు? 1/sin అని రాయొచ్చా? అంటే 1/sin 60 degrees. sin 60 అంటే మనకేం తెలుసు? √3/2 తెలుసు. రెసిప్రోకల్ ఏమవుతుంది? 2/√3 అవుతుంది. ఓకే, అదేవిధంగా సీకెంట్ 60 degrees. సీకెంట్ అంటే ఏం రాయొచ్చు? 1/cos 60 degrees. cos 60 అంటే ఇక్కడ వాల్యూ ఏం తెలుసు? 1/2. రెసిప్రోకల్ అంటే ఏమవుతుంది? 2 అవుతుంది. నెక్స్ట్ cot 60. కాట్ అంటే 1/tan అని రాయొచ్చు కదా. 1/tan 60. tan 60 వాల్యూ ఏం తెలుసు? √3. cot 60 రెసిప్రోకల్ తీసుకోండి, 1/√3 అవుతుంది. ఓకేనమ్మా? సో sin 60, cos 60, tan 60 ఈ వాల్యూస్ అని వచ్చాయి. ఇదే విధంగా మనం 30s కూడా ఫైండ్ చేయొచ్చు ఇక్కడే. సో చూడండి, ఇది కొంచెం ఎరేజ్ చేస్తాను.
సో ఇప్పుడు 30 డిగ్రీస్ కూడా ఫైండ్ చేద్దామమ్మా. సైన్ 30 డిగ్రీస్. సైన్ అంటే ఏం తెలుసు? ఆపోజిట్ బై హైపోటెనస్ అని తెలుసు. ఇక్కడ 30 డిగ్రీస్ ఎక్కడుంది? ఇక్కడ యాంగిల్ సి దగ్గర చూడండి, ఇక్కడ 30 డిగ్రీస్ ఉందా? సో దీనికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి? ఏడి అవుతుంది. ఓకే, ఏడి అనేది ఆపోజిట్ టు 30 డిగ్రీస్ యాంగిల్. హైపోటెనస్ ఏమవుతుంది? ఏసీ అవుతుంది. ఓకే, అర్థమవుతుందమ్మా? ఆపోజిట్ అనేది ఏసీ అయింది. ఏడి వాల్యూ ఏంటి? ఇక్కడ ఏ. ఏసీ ఏంటి? 2a. సో ఏ క్యాన్సిల్ అయితే 1/2. సైన్ 30 ఏమైంది? 1/2 అయ్యింది. అదేవిధంగా కాస్ 30 ఫైండ్ చేయండి. కాస్ 30 అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్. 30 డిగ్రీస్కి ఎడ్జసెంట్గా ఉన్న సైడ్ బై హైపోటెనస్. సో ఇక్కడ 30 డిగ్రీస్కి ఎడ్జసెంట్ సైడ్ ఏముందమ్మా? 30 డిగ్రీస్ చూడండి, యాంగిల్ సిఏ కదా 30 డిగ్రీస్. ఎడ్జసెంట్ అంటే దానికి ఆనుకున్న ఉన్న సైడ్ చూడండి, సిడి. సో ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ ఏమైంది? సిడి అయింది. బై హైపోటెనస్ ఏంటి? ఏసీ. సిడి వాల్యూ ఏమొచ్చింది మనకి? a√3 కదా, అండ్ ఏసీ వాల్యూ 2a అని తెలుసు. ఏ అనేది క్యాన్సిల్ అయితే వాల్యూ ఏమవుతుంది? √3/2. ఇదేంటి? కాస్ 30 వాల్యూ. అదేవిధంగా tan 30 ఫైండ్ చేయండి అమ్మా. tan 30. tan అంటే ఏం తెలుసు? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ 30 డిగ్రీస్ యాంగిల్కి. సో ఇక్కడ 30 డిగ్రీస్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏముందమ్మా? ఇక్కడ 30 డిగ్రీస్ ఇక్కడ ఉంది. ఆపోజిట్ సైడ్ అంటే ఏముంది? ఏడి అనేది ఆపోజిట్, అండ్ ఎడ్జసెంట్ ఏముంది? సిడి అనేది ఎడ్జసెంట్. ఏడి వాల్యూ ఏం తెలుసమ్మా? ఏ. సిడి అనేది ఏం తెలుసు? a√3. సో ఏ అనేది క్యాన్సిల్ అయితే వాల్యూ ఏమవుతుంది? 1/√3. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు సైన్ 30, కాస్ 30, tan 30 తెలిసాయి. ఇవి ఈజీ కదా. కొసికెన్ 30 అంటే ఏంటి? 1/sin 30 అంతే కదా. కొసికెన్ అంటే 1/sin గుర్తుపెట్టుకోండి. సైన్ 30 అంటే ఇక్కడ ఏం తెలుసు? 1/2 అని తెలుసు. 1/2 రెసిప్రోకల్ అంటే 2 అవుతుంది. అదేవిధంగా సీకెంట్ 30 అంటే ఏం రాయొచ్చు? సీకెంట్ అంటే 1/cos. కాస్ 30. కాస్ 30 అంటే ఇక్కడ √3/2. రెసిప్రోకల్ అంటే 2/2/√3 అవుతుంది. అదేవిధంగా కాట్ 30 ఏమవుతుంది? కాట్ 30 అంటే కాట్ అంటే ఏం రాయొచ్చు? 1/tan. 30 డిగ్రీస్ కదా, 1/tan 30. ఇక్కడ tan 30 అంటే వాల్యూ ఏమొచ్చింది? 1/√3. అంటే కాట్ 30 √3 అవుతుంది. ఓకేనమ్మా, వాల్యూస్ అనేవి ఏ విధంగా ఫైండ్ చేసామో అర్థమయ్యాయా? సో ఇప్పటి వరకు మనం 30 డిగ్రీస్, 45 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్ దగ్గర రేషియోస్ అనేవి ఫైండ్ చేసాం కదమ్మా. ఇప్పుడు 0 డిగ్రీస్ దగ్గర ఏ విధంగా ఉంటున్నాయో ఫైండ్ చేద్దాం. ఇక్కడ నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ విధంగా తీసుకున్నా. ABC అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా. ఇప్పుడు ఈ యాంగిల్ ఏని తగ్గిస్తూ రండి. అంటే ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్ యాంగిల్, ఒరిజినల్ యాంగిల్ ఇది డిక్రీజ్ చేసా కొంత. ఓకే, సో ఇక్కడికి వచ్చింది. అదేవిధంగా ఇంకొంత డిక్రీజ్ చేస్తున్నాను. ఇక్కడికి ఈ విధంగా డిక్రీజ్ అవుతూ ఈ విధంగా వచ్చింది. ఓకే, ABC. ఇంకా డిక్రీజ్ చేసి 0 చేసేసాను. అంటే అప్పుడు ఏమైంది? ఈ AC అనేది AB అనే లైన్కి ఈక్వల్ అయిపోయింది. BC అనేది లెంత్ ఏమైపోయింది? 0కి ఈక్వల్ అయిపోయింది. ఓకేనా, అర్థమైందా? AC అనేది ఈక్వల్ టు AB అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫైండ్ చేద్దాం 0 దగ్గర రేషియోస్. సైన్ 0. సైన్ అంటే ఏం తెలుసమ్మా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అని తెలుసు. ఆపోజిట్ బై హైపోటెనస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి? యాంగిల్కి ఆపోజిట్ సైడ్. ఇప్పుడు ఏ దగ్గర యాంగిల్ తీసుకున్నాం కదా టీటా అనేది, ఆపోజిట్ ఏమవుతుంది? BC అవుతుంది. BC బై హైపోటెనస్ ఏంటి? AC. ఇక్కడ BC లెంత్ ఎంత అయిపోయింది? 0 అయిపోయింది. సో 0/AC అంటే ఏమవుతుంది? 0 అవుతుంది. అదేవిధంగా కాస్ 0 ఏమవుతుంది? కాస్ అంటే ఏం తెలుసు? ఎడ్జసెంట్ బై హైపోటెనస్. ఎడ్జసెంట్ బై హైపోటెనస్ అని తెలుసు. సో ఎడ్జసెంట్ అంటే ఇక్కడ ఏంటి? టీటాకి ఎడ్జసెంట్ వాల్యూ ఏంటి? AB. హైపోటెనస్ ఏంటి? AC. అండ్ ఇక్కడ మనం ఎప్పుడైతే యాంగిల్ ఏని డిక్రీజ్ చేస్తూ 0 వరకు వచ్చామో అప్పుడు AC అనేది ఈక్వల్ టు AB అయిపోయింది కదా.
అంటే ఏబీ ప్లేస్లో ఏసీ రాయొచ్చు. ఏసీ బై ఏసీ అంటే వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ tan 0 చేయండి. tan 0 అంటే ఏమవుతుంది ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఇక్కడ టీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి బీసీ, ఎడ్జసెంట్గా ఉన్న సైడు ఏబీ. ఓకే, 0 దగ్గర కదా ఫైండ్ చేయాలి. సో యాంగిల్ అనేది 0కి టెండ్ అయినప్పుడు ఇక్కడ బీసీ ఏమైపోయింది, బీసీ లెంత్ 0 అయిపోయింది. 0 బై ఏబీ అంటే ఏమవుతుంది 0. సో sin 0 cos 0 tan 0 వచ్చింది. వీటి నుంచి కొసికన్ సీకెన్ కాట్ ఫైండ్ చేయడం ఈజీ కదా. కొసికన్ అంటే ఏంటి 1/sin 0. 1 ఇక్కడ sin 0 అంటే ఏంటి 0. డినామినేటర్లో 0 ఉంటే ఆ వాల్యూని డిఫైన్ చేయగలమా, లేదు కదా. సో నాట్ డిఫైన్డ్. కొసికన్ 0 అనేది నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ సీకెన్ 0 చేయండి. సీకెంట్ అంటే ఏం రాయొచ్చు 1/cos 0. 1/cos 0 అంటే ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది 1. 1/1 అంటే 1 అవుతుంది. నెక్స్ట్ cot 0. cot 0 అంటే ఏం రాయొచ్చు 1/tan అని రాయొచ్చు. 1/tan 0. 1/tan 0 అంటే 0 కదా. డినామినేటర్లో 0 ఉంటే ఆ వాల్యూ నాట్ డిఫైన్డ్. ఓకేనా. సో 0 దగ్గర కూడా రేషియోస్ అనేవి అర్థమయ్యాయా. నెక్స్ట్ ఇప్పుడు 90 degrees దగ్గర ఫైండ్ చేద్దాం. ఇప్పుడు 90 degrees దగ్గర రేషియోస్ అనేవి ఫైండ్ చేద్దాం. ఈ విధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా థీటా ఏబిసి. ఇప్పుడు ఈ యాంగిల్ని ఇంక్రీజ్ చేద్దాం. ఓకేనా. సో ఇంక్రీజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఒరిజినల్ యాంగిల్ ఇది. ఓకేనా. సో ఇంకొంచెం ఇంక్రీజ్ చేశాను ఏబిసి. ఇంకొంచెం ఇంక్రీజ్ చేద్దాం ఏమవుతుంది సో ఈ విధంగా ఇంక్రీజ్ చేస్తూ 90 degrees వరకు చేస్తే గనక ఏమవుతుంది ఆ ఏసీ అనేది బీసీకి ఈక్వల్ అయిపోతుంది. ఓకే. అండ్ ఏబీ అనేది ఏమైంది ఏబీ యొక్క లెంత్ 0 అయిపోయింది. ఏసీ అనేది బీసీకి ఈక్వల్ అయింది. ఓకేనా, అర్థమైందా. సో ఈ విధంగా ఇంక్రీజ్ చేస్తూ యాంగిల్ ఏ ఎక్కడ వరకు తీసుకొచ్చాం 90 degrees వరకు తీసుకొచ్చాం. అయితే ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి sin 90 degrees. సైన్ అంటే ఏంటమ్మా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటమ్మా బీసీ అని తెలుసు కదా. బీసీ బై హైపోటెనస్ ఏంటి ఏసీ. అయితే 90 degreesకి వచ్చేసరికి బీసీ అనేది ఏమైంది ఏసీకి ఈక్వల్ అయిపోయింది. సో ఏసీ బై ఏసీ అంటే వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ cos 90 ఏమవుతుంది cos 90. cos అంటే ఏంటి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఓకే, cos అంటే ఏం తెలుసు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ ఏంటి ఏబీ, హైపోటెనస్ ఏంటి ఏసీ. అయితే ఎప్పుడైతే యాంగిల్ని ఇంక్రీజ్ చేస్తూ 90 degrees వరకు వచ్చిందో ఏబీ అనేది ఏమైంది ఏబీ వాల్యూ 0 అయిపోయింది. 0 బై ఏసీ. 0 అనేది న్యూమరేటర్లో ఉంటే ఇక్కడ వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ tan 90 ఫైండ్ చేయండి. tan అంటే ఏం తెలుసు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అని తెలుసు కదా. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటమ్మా బీసీ, ఎడ్జసెంట్ సైడ్ ఏంటి ఏబీ. సో ఎప్పుడైతే మనం యాంగిల్ని 90 degrees వరకు ఇంక్రీజ్ చేస్తూ వచ్చామో అప్పుడు ఏసీ అనేది ఈక్వల్ టు బీసీ అయ్యింది అండ్ ఏబీ వాల్యూ ఏమైంది 0 అయ్యింది. సో బీసీ బై 0. డినామినేటర్లో 0 ఉంటే ఏమవుతుందమ్మా ఆ వాల్యూ నాట్ డిఫైన్డ్. ఓకేనా, డినామినేటర్లో 0 ఉంటే ఆ వాల్యూ నాట్ డిఫైన్డ్ కదా. ఇప్పుడు కొసికన్ 90 ఫైండ్ చేయండి. కొసికన్ అంటే మనం ఏం రాయొచ్చు 1/sin అని రాయొచ్చా. అంటే 1/sin 90 ఏమవుతుంది 1/sin 90 అంటే 1 ఏమవుతుంది వాల్యూ 1. నెక్స్ట్ సీకెంట్ 90 ఏమవుతుంది సీకెంట్ అంటే 1/cos అని రాయొచ్చు. అంటే 1/cos 90 ఏమవుతుంది 1/cos 90 0. సో డినామినేటర్లో 0 ఉంటే ఆ వాల్యూ అనేది నాట్ డిఫైన్డ్ కాబట్టి సీకెంట్ 90 అనేది నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ cot 90 ఏమవుతుంది cot అంటే ఏం రాయొచ్చు 1/tan 90. ఓకే, tan 90 అంటే ఏం తెలుసు ఇక tan 90 ఏంటి సమ్ బీసీ బై 0 కదా. సో రెసిప్రోకల్ అంటే ఏమవుతుంది 0 బై బీసీ అంటే ఏం రాయొచ్చు cot 90 అనేది 0 అవుతుందని రాయొచ్చు కదా. సో ఇక్కడ tan 90 అనేది నాట్ డిఫైన్డ్ కానీ cot 90 వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది.
ఓకేనమ్మా. ఇలా కొన్ని యాంగిల్స్ దగ్గర రేషియోస్ ఫైండ్ చేశాం కదా, వీటినే ఇక్కడ ఒక టేబుల్లో ఇచ్చాను చూడండి. ఇదిగో చూడండి అమ్మా, టీటా అనేది 0 డిగ్రీస్ అయినప్పుడు సైన్ వాల్యూ ఏంటి 0 అవుతుంది, కాస్ ఏమవుతుంది 1 అవుతుంది, టాన్ వాల్యూ 0, కొసీకెంట్ వాల్యూ నాట్ డిఫైన్డ్, సీకెంట్ 1 అవుతుంది, కాట్ నాట్ డిఫైన్డ్. అదేవిధంగా 30 డిగ్రీస్ 45 డిగ్రీస్ 60 డిగ్రీస్ 90 డిగ్రీస్ దగ్గర కూడా ఇచ్చాను. ఓకే, ఇవన్నీ మీరు 10th క్లాస్లో నేర్చుకున్నవే. మరొక్కసారి రివైజ్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ చూడండి, ఇవి ఇంపార్టెంట్ అమ్మా. ఏంటవి? కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అనేది ఈక్వల్ టు 1 అవుతుంది. అండ్ అదేవిధంగా 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా అనేది సీకెన్ స్క్వేర్ టీటా అవుతుంది. అండ్ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కొసికెన్ స్క్వేర్ టీటా అవుతుంది. ఇవి ఏ విధంగా వచ్చాయో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా, ఈ విధంగా ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా, ఏబిసి యాంగిల్ ఏ టీటా అనుకుంటున్నాను. సో ఇప్పుడు సైన్ టీటా అంటే ఏమవుతుంది? ఆపోజిట్ బై హైపోటెనస్ కదా. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి? బీసీ అనేది ఆపోజిట్ సైడ్, ఏబి అనేది ఎడ్జసెంట్ సైడ్, ఏసీ అనేది హైపోటెనస్. సో ఆపోజిట్ సైడ్ అంటే బీసీ బై ఎడ్జసెంట్ ఏసీ. ఓకేనా, నెక్స్ట్ కాస్ టీటా ఏమవుతుంది? కాస్ టీటా అంటే ఎడ్జసెంట్ బై హైపోటెనస్, ఎడ్జసెంట్ ఏంటి? ఏబి బై హైపోటెనస్ అంటే ఏసీ. సో సైన్ స్క్వేర్ టీటా అంటే ఇక్కడ ఏమవుతుంది? సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ చేయండి, బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. అదేవిధంగా కాస్ స్క్వేర్ టీటా ఏమవుతుంది? ఇక్కడ ఏబి స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. ఓకేనా, సో ఇప్పుడు యాడ్ చేయండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా చేయండి, ఏమవుతుంది? సైన్ స్క్వేర్ టీటా అంటే ఏం తెలుసు? బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. ఎల్సిఎం అనేది ఏమవుతుంది? ఏసీ స్క్వేర్ అనేది ఎల్సిఎం అవుతుంది. న్యూమరేటర్లో ఏమొస్తుంది? బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. అండ్ పైథాగరస్ థీరం నుంచి మనకేం తెలుసు? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ తెలుసు కదా. సో ఇప్పుడు ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు? ఏసీ స్క్వేర్ రాయొచ్చు, ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1. సో ఇక్కడ ఏమైందమ్మా? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యింది. ఇదే విధంగా సెకండ్ ఐడెంటిటీ చూడండి అమ్మా, టాన్ టీటా అంటే ఏం తెలుసమ్మా? ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటమ్మా? బీసీ బై ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? ఏబి. సో టాన్ స్క్వేర్ టీటా చేయండి, ఏమవుతుంది? స్క్వేర్ చేస్తే టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు సీకెంట్ టీటా చేద్దాం. సీకెంట్ టీటా అంటే ఏం రాయొచ్చు? 1 బై కాస్ టీటా. మనకి కాస్ టీటా అంటే ఏం తెలుసు? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అని తెలుసు కదా. సో ఇక్కడ ఎడ్జసెంట్ అయితే మనకి ఇక్కడ 1 బై కాస్ టీటా, రెసిప్రోకల్ అంటే ఏమవుతుంది? హైపోటెనస్ బై ఎడ్జసెంట్ అవుతుంది. హైపోటెనస్ ఏంటి ఇక్కడ? ఏసీ బై ఎడ్జసెంట్ ఏబి. సో దట్ ఈక్వల్ టు సీకెంట్ టీటా అంటే ఏమైంది? ఏసీ బై ఏబి అయ్యింది. బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి, ఏమవుతుంది? సీకెన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్. అండ్ పైథాగరస్ థీరం నుంచి ఏసీ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు? ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని రాయొచ్చు, అంతేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్లో ఈ వాల్యూ రాయండి, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్. సో ఈ వాల్యూ సెపరేట్ చేస్తే ఏమవుతుంది? ఏబీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయితే వాల్యూ 1 అవుతుంది, ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ అంటే ఇక్కడ ఏమొచ్చింది? టాన్ స్క్వేర్ టీటా. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు? సీకెన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. సెకండ్ వన్ అదే కదా ఐడెంటిటీ, ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, కాట్ టీటా అంటే మనకి ఏం తెలుసమ్మా? కాట్ అంటే 1 బై టాన్ టీటా. టాన్ అంటే ఏం తెలుసు మనకి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్. రెసిప్రోకల్ ఏమవుతుంది? ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఇక్కడ ఎడ్జసెంట్ ఏంటి? ఏబి. ఏబి బై ఆపోజిట్ ఏంటి? బీసీ. కాట్ స్క్వేర్ టీటా ఏమవుతుంది? కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. ఓకేనా. సో అదేవిధంగా కొసికెంట్ ఏమవుతుందమ్మా? కొసికెంట్ టీటా అంటే 1 బై సైన్ టీటా అవుతుంది. సైన్ అంటే మనకేం తెలుసు? సైన్ టీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్.
సో రెసిప్రోకల్ తీసుకుంటే ఏమవుతుంది? హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. ఇక్కడ హైపోటెనస్ ఏంటి? ఏసీ. ఆపోజిట్ సైడ్ ఏంటి? బీసీ. సో కొసికెన్ స్క్వేర్ టీటా ఏమవుతుంది? కొసికెన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా తీసుకోండి. ఏమవుతుంది? 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అంటే ఏబీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది? బీసీ స్క్వేర్. ఇక్కడ డినామినేటర్లో 1 ఉంది. సో బీసీ స్క్వేర్ ఎల్సిఎం రావాలంటే బీసీ స్క్వేర్తో మల్టిప్లై చేయండి. బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. పైథాగరస్ థీరం నుంచి ఏసీ స్క్వేర్ అంటే ఏం తెలుసు? ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని తెలుసు కదా. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. ఇక్కడ ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది? కొసికెన్ స్క్వేర్ టీటా. ఓకే. సో 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అంటే ఏమైంది? కొసికెన్ స్క్వేర్ టీటా అయింది. ఓకే. ఈ 3 ఐడెంటిటీస్ కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నామే. ఒకసారి రివైజ్ చేసాం కదా. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. ఏవైతే మనం 10th క్లాస్లో చెప్పుకున్నామో ఎక్యూట్ యాంగిల్స్ దగ్గర ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అవన్నీ ఇక్కడ నేర్చుకున్నాం. ఓకేనా? అండ్ అదేవిధంగా కొన్ని ఐడెంటిటీస్ అనేవి కూడా ఏ విధంగా ఉంటాయో నేర్చుకున్నాం కదా. ఇవన్నీ గుర్తుపెట్టుకోండమ్మా. అప్పుడే మనం ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.